Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 6 ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఓటింగ్ పోల్స్లో ఎవరికి ఎలా ఉంది గ్రాఫ్ అనేది వీడియోలో చూద్దాం. అలాగే కెప్టెన్సీ టాస్క్ కూడా స్టార్ట్ కాబోతుంది ఇవాళ అండ్ ఇప్పటివరకు అయితే స్టార్ట్ కాలేదు. చూసే ముందైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ ఈ వీక్ మీ ఓట్ ఎవరికి ఉన్న ఆరుగురులో అనేది కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో నామినేషన్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి అండ్ అన్నిటికంటే అయేషా నామినేషన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి సేఫ్ గేమ్ లేకుండా చాలా డైరెక్ట్గా నామినేట్ చేసింది. సో మిగతావన్నీ ఆల్మోస్ట్ సేఫ్గా ఉన్నాయి నామినేషన్స్. సో ఇప్పుడు నామినేషన్లో ఉన్న ఆరుగురికి ఓటింగ్ గ్రాఫ్ ఎలా ఉంది అనేది అనఫిషియల్ ఫ్యాన్ పోల్స్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇక్కడ ఓటింగ్ పోల్స్లో చూస్తే సుమన్ తనుజ మధ్య ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్కి అయితే బిగ్ ఫైట్ ఉంది. సో ఒకప్పుడైతే తనుజకి ఎక్కువగా వచ్చేది. సో మనం రెగ్యులర్గా ప్రతి వీక్ పెట్టే పోలే ఇది. సో దాంట్లో తనుజ అయితే సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఎందుకంటే నిన్న అయేషా చెప్పిన పాయింట్స్ కూడా ఎపిసోడ్లో చాలా వరకు కరెక్ట్గా నాకైతే అనిపించాయి. నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను అవి. సో ఆమె కూడా బయట నుంచి అవి చూసే వెళ్ళింది. ఎక్కువగా ఈ బాండ్స్ వీటి మీద ఎక్కువగా డిపెండ్ కావడం, ఎమోషనల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, తను ఇబ్బంది పడడం. సో ఓవరాల్గా తన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నట్టు కనిపించలేదు. కాకపోతే ఈ ఆల్రెడీ ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తోనైతే మాకు ఓటింగ్ వస్తుంది. ఇదైతే చాలా వరకు వాస్తవం. సో ఇప్పటికైనా ఇవేం లేకుండా ఆడితే చాలా బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డిమాండ్ పవన్కి అయితే ఓటింగ్ బాగానే వస్తుంది. సో ఇతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. భరణి సో తనతో పెట్టుకున్న వాళ్ళంతా ఎలిమినేట్ అవుతున్నారు అని చెప్పి అన్నాడు. కానీ అంత అయితే లేదు ఇతనికి ఫ్యాన్ బేస్ ఇక్కడ. కాకపోతే ఈ వీక్ సేఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో భరణి కూడా ఈ బాండ్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయడం ఇతని మిస్టేక్ యాక్చువల్గా. సో ఇతడు ఎంకరేజ్ చేయండి వాళ్ళు అవన్నీ చేయరు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎంట్రీ అప్పుడున్న ఫైర్ హౌస్లో లేదని చెప్పొచ్చు ఇతడికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలిమినేట్ కాబోయే ఇద్దరైతే దివ్య అండ్ రాము. సో రాము అయితే తన డైరెక్ట్ నామినేషన్లో లాగేశాడు కళ్యాణ్. మేబీ తనుజ చేసిందని చేశాడా ఏంటో తెలియదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు సంచాలక్స్ ఉన్నారు. సో ఇతడు రాముని ఎందుకు డైరెక్ట్ నామినేట్ చేశాడు? మెయిన్గా తనుజని ఇంప్రెస్ చేయడానికి ఇతడు 24 గంటలు ట్రై చేస్తూ ఉంటాడు. అందులో పార్టే ఇది కావచ్చని నేను అనుకుంటున్నాను. సో ఈ బాండింగ్స్ వీటన్నిటి వల్ల మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే ఇదే. ఇలాంటి నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ పాటిస్తారు. దానివల్లనే ఇతడు ఇమాన్యువల్నైనా వేరే వాళ్ళనైనా చేయలేదు, డైరెక్ట్ రాముని చేసేసాడు. సో ఇదన్నమాట విషయం. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి.